దురదృష్టకరం, బాధాకరమైనటువంటి సంఘటన. జిన్నారంలో కానీ, గుమ్మడిదల్లో కానీ ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు దుర్మార్గమైనటువంటి ప్రయత్నాలు చేసి జిల్లాలో ఉన్నటువంటి ప్రశాంతతని దెబ్బతీసేటువంటి కుట్రలు తయారు చేస్తూ ఉన్నారు. దానికి ముక్కుపచ్చలారని చిన్నారులతో మొదలుకుంటే మదర్సాలు నడిపేటువంటి పెద్దల దాకా ప్రతి ఒక్కరి ప్రోత్సాహం దాని వెనకాల ఉండడం అనేది దురదృష్టం. హిందూ ధర్మం పరమత సహనాన్ని పాటించమని చెప్తాం. అహింస పరమో ధర్మ అని చెప్తాం. దాని అర్థం మీరు ఏం చేసినా మేము భరించమని కాదు. అదే శ్లోకంలో చివరికి చెప్తారు, మీ ధర్మాన్ని కాపాడుకోవడానికి హింసనే ఆయుధంగా వాడాల్సిన సందర్భం వస్తే తప్పకుండా హింసని ఆయుధంగా ఉండాల్సిన అవసరం ఉంటుందని చెప్పి అదే శ్లోకంలో చెప్తారు. చాలామంది మనల్లో అహింస పరమో ధర్మ అని చెప్పి అక్కడికి ఆపేస్తారు. ఆ సెంటెన్స్ని పూర్తిగా చదివితే అదే సెంటెన్స్ లోపల కంటిన్యూట్లో చెప్తారు, అహింస పరమో ధర్మ ధర్మో హింస తదైవచ. ధర్మాన్ని రక్షించాల్సి వచ్చినప్పుడు హింసనే ఆయుధం కావాల్సి వస్తే వాడడంలో తప్పు లేదని చెప్తారు. అందుకని హిందువులు అంటే బాగా పరమత సహనం కలిగిన వాళ్ళని, శాంతంగా ఉంటారని, కాబట్టి హిందూ దేవాలయాల మీద ఒక రకమైనటువంటి క్రమ పద్ధతి లోపల దాడులు చేస్తామని, హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తామనేటువంటి కార్యక్రమాన్ని ఎవరు చేపట్టినా, ఏ సంస్థలు చేపట్టినా దాన్ని భరించేటువంటి స్థితిలో ప్రస్తుతం సమాజం లేదు. రోజు రోజుకి ఈ దేశంలో జరుగుతున్నటువంటి అనేక సంఘటనలు ప్రజలని, హిందూ సమాజాన్ని ఆలోచింపజేసేటువంటి రీతిలో ఉన్నాయి. ఇలా హిందూ సమాజం అంతా ఆలోచిస్తూ ఉంది, మనమంతా సెక్యులర్ అంటున్నాం, మనమంతా అందరూ బాగుండాలంటున్నాం, ఈ దేశం అందరిది అని చెప్తున్నాం. కానీ ఈ దేశంలోకి అక్రమంగా చొరబడుతున్నటువంటి దుర్మార్గులు, నీ ఖురాన్ వచ్చా, ఖురాన్ చదువుతావా, ఏమొస్తుంది నీకు, కలీమా వస్తుందా, చదువు అని చెప్పి మాట్లాడి నీ మతం ఏందని అడిగి పోయి మీ మోడీ గారికి చెప్పుకునేంత ధైర్యం వచ్చింది తీవ్రవాదులకు అని అంటే ఒకసారి ఆలోచించాల్సినటువంటి విషయం. అదే అంబేద్కర్ గారిని అందరికంటే ఎక్కువగా అవమానించింది ఎవరు ఈ దేశంలో అంటే కాంగ్రెస్, కమ్యూనిస్టులు తప్పితే ఇంకొకరు కాదు. అంబేద్కర్ గారు ఈ దేశానికి స్వతంత్రం వచ్చినాక జరిగినటువంటి మొదటి ఎన్నికలలో పోటీ చేసినప్పుడు కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఇద్దరు కూడా కుమ్ముక్కై భారత రాజ్యాంగ నిర్మాత గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ గారు ఓటమి కారణమైంది ఎవరంటే కాంగ్రెస్, కమ్యూనిస్టులే. వాళ్ళు ఇలా శుద్ధులు చెప్తారు, అంబేద్కర్ని మావాడు అని చెప్పి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంబేద్కర్ గారిని మతం మారమని చాలామంది నిజాం నవాబ్ లాంటి వాళ్ళు కూడా అంబేద్కర్ గారిని మతం మారమని అడిగినప్పుడు అంబేద్కర్ గారు ఒకటే ఒక మాట చెప్పింది, ఈ దేశంలో పుట్టిన మతాలు మాత్రమే ఈ దేశాన్ని రక్షించగలుగుతాయి తప్ప పరదేశంకి వచ్చినటువంటి మతాలు ఈ దేశాన్ని రక్షించలేవు అని చెప్పినారు. ఇది రఘునందన్ రావు మాట కాదు, ఇది సాక్షాత్తు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత చెప్పినటువంటి మాట. మన మెదకోళ్ళు ఉన్నారు, ఇందాక నేను వస్తూ మెదక్ నుంచి 5 ప్రయాణికులు జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఉన్నారు. పహల్గామ్ సంఘటన జరిగిన తర్వాత భయభ్రాంతులకు గురై అన్న ఇక్కడ మాకు ఏం అర్థమైతే లేదంటే ఉదయం నుంచి నేను వీడియో కాన్ఫరెన్స్ కాల్ చేస్తూ వచ్చిన. దాదాపు గంట సేపు మాట్లాడిన వాళ్ళందరినీ ఆ ప్రాంతం నుంచి పహల్గామ్ నుంచి పక్కకు వచ్చేస్తా ఉన్నారు. ఒక లేక్ ఏదో చూడడానికి పోదాం అనుకున్నాడు, ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని రేపు సాయంత్రం టికెట్స్ దొరికినాయి. దాదాపు 150 మంది వరకు తెలంగాణ యాత్రికులు ఉన్నారు అక్కడ. ఎందుకు పోయిన వాళ్ళంతా? పర్యాటకులు లేకపోతే జమ్మూ కాశ్మీర్ ఎక్కడ ఉంటుంది? ఒక రకమైనటువంటి సిస్టమేటిక్ క్రైమ్ చేసేందుకు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కుట్ర పడుతుంది. ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు అమెరికా లాంటి విదేశాల పర్యటనకు పోతాడో ఈ దేశంలో హింసను ప్రజ్వరిల్లేసేందుకు ఒక కుట్ర జరుగుతుంది. ఎప్పుడైతే ఎవరైనా బయట దేశం నుంచి పెద్దవాళ్ళు ఈ దేశానికి వస్తారో అప్పుడు ఈ దేశంలో శాంతి లేదని చెప్పి ఒక ప్రయత్నం చేస్తారు. అమెరికా ఉపాధ్యక్షుడు కుటుంబంతో వచ్చి ఈ దేశ చరిత్రను, ఈ దేశంలో ఉన్నటువంటి ఆలయాలను, ఈ దేశ సంస్కృతిని ఆకలింపు చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్న పరిణామ క్రమంలో 27 మంది అమాయకులు, అన్నం పుణ్యం తెలియని వ్యక్తులు జమ్మూ కాశ్మీర్కి, స్విట్జర్లాండ్ దేశం లాంటి దేశాలకు పోతే ఏమొస్తుంది, మన దేశంలోనే మన సంపదను మనం సృష్టించుకోవచ్చు అనే ఒక మంచి ఉద్దేశంతో పోతే షర్ట్లు ఇప్పండి, ప్యాంట్లు ఇప్పండి, కడ్రాయర్లు ఇప్పండి, ఇంత దుర్మార్గంగా హింసకి పాల్పడితే నోరు మూసుకున్నటువంటి విధుల్ని ఏమనాలో సమాజం ఆలోచించాలి. అంబేద్కర్ గారు ఇంకో మాట కూడా చెప్పింది, ఒకవేళ ఈ దేశాన్ని మతం ప్రాతిపదికన విభజించాల్సిన పరిస్థితి అంటూ వస్తే, మళ్ళీ చెప్తా ఉన్నాను, అంబేద్కర్ గారు చెప్పిన మాటలే, ఒకవేళ భారతదేశాన్ని మతం ప్రాతిపదికన విభజించాల్సిన పరిస్థితి అంటూ వస్తే చివరి ముస్లిం వరకు భారతదేశం నుంచి పాకిస్తాన్కి పంపించాల్సిందే, అప్పుడు మాత్రమే మత ప్రాతిపదికన ఈ దేశాన్ని విభజించమని చెప్తారు అంబేద్కర్ గారు. హిందువుల సహనాన్ని,
హిందువులు పరమతాన్ని గౌరవించేటువంటి విధానాన్ని, హిందూ జీవన విధానాన్ని మీరు సరిగా అర్థం చేసుకోకపోతే ఈ గడ్డ ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. ఒకరికి ఏదైనా చిన్న సంఘటన జరిగిందంటే గగ్గోలు పెట్టేటువంటి ద సోకాల్డ్ సెక్యులర్ మేధావులంతా, సూడో మేధావులంతా, ఉత్తరాది దక్షిణాది అని మాట్లాడేటువంటి సినీ నటులంతా ఎందుకు నోరు మూసుకుంటారో ఒకసారి ఆలోచించాలి. ఇది వాళ్ళకి దేశం పట్టి ఉన్నటువంటి ప్రేమ. ఎందుకు మాట్లాడరు? ఇవాళ ఏమైనా మీ నోర్లు తమిళనాడుకి వెళ్ళి కర్ణాటకకి వెళ్ళి చాలా మాట్లాడతారు కదా. ప్రకాష్ రాజ్ గారు, కమల్ హాసన్ గారు, ద సోకాల్డ్ ఉదయనిధి స్టాలిన్ గారు, ఎందుకు మీ నోర్లు ఎందుకు మూతపడ్డాయి? మతం కాదు ఇది, హింస, టెర్రరిస్ట్ దాడి. మతం కాకపోతే ప్యాంట్ ఇప్పమని ఎందుకు అడుగుతాడు? డ్రాయర్ ఇప్పమని ఎందుకు అడుగుతాడు? ఖురాన్ చదవమని ఎందుకు అడుగుతాడు? ఇది హింస కాదా? కళ్ళు కనబడతలేవా స్టాలిన్ కుటుంబానికి? కమల్ హాసన్ గారు కనబడతలేవా? ప్రకాష్ రాజ్ గారు అడిగేడుకో పోయేస్తాడు. మొన్న ఒక ప్రముఖ దినపత్రికలో రాస్తాడు, ఎవరు దేశద్రోహి, ఎవరు దేశభక్తుడు అని ఉమర్ ఖలీద్ గురించి రాస్తాడు. మినిమం సెన్స్ ఉండాలి ప్రకాష్ రాజ్ నీకు. ఉమర్ ఖలీద్ అంటే జైలుకి వెళ్ళి తీసుకొచ్చి దక్షిణాదిలో ఆయన ఇంట్లో సేఫ్గా పెట్టుకుంటాడంట. ఇది ప్రకాష్ రాజ్ గారి అభిప్రాయం. మినిమం సెన్స్ ఉండాలి. ఇలా ప్రకాష్ రాజ్ నోరు ఎందుకు ఓపెన్ అవుతలేదో ఒకసారి మాట్లాడాలి. అసలు మీరు హిందువులేనా? ఈ దేశ ప్రజలేనా? ఈ దేశం మీద కనీసం మినిమం ప్రేమ ఉందా మీకు అనేది చెప్పాలి. పొద్దున్న లేస్తే ఒక చిన్న సంఘటనలు జరిగితే, ఒక మసీద్ మీదనో ఒక చర్చి మీదనో రాయి పడితే, పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా వచ్చి టీవీలలో కూర్చొని మాట్లాడేటువంటి పెద్ద మనుషులకి, సూడో ఇంటలెక్చువల్స్లకి, మేధావులకి, బయట దేశాలకు వెళ్ళి పైసలు తీసుకొని మాట్లాడుకునేటువంటి వాళ్ళు ఇచ్చే జీతాలకి మాట్లాడేటువంటి మేధావులందరినీ సూటిగా అడుగుతున్నాను నేను. ఇలా 27 మంది ముక్కుపచ్చలారనోళ్ళు కశ్మీర్ అందాలని చూద్దామని పోయిన వాళ్ళని అంత దారుణంగా చంపితే మీ నోరు తెలుస్తలేరంటే రేపు ఎప్పుడైనా మాట్లాడితే మరి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఖండించాల్సినటువంటి అంశం. ఇంత మూర్ఖపు దాడిని, మతం పేరు మీద దాడి జరిగితే కూడా ఇంకా సెక్యులరిస్టుల నోర్లు ఓపెన్ అయితే లేవంటే సమాజం ఒకసారి ఆలోచించాలి. హిందూ బంధువులందరూ కూడా ఈసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత చిన్న పిల్లలలో కూడా మదర్సాలలో పెట్టి ఏం ద్వేషభావాన్ని నేర్పిస్తున్నారు ఈ దేశం మీద అనేది ఆలోచించాలి. మదర్సాలు ఉండాలా ఉండకూడదు అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి. ఇలా మదర్సాల పట్ల రేవంత్ రెడ్డి సర్కార్ విధానం ఏందో ఆలోచించాలి. తెలంగాణను ఎందుకు ఇస్లామిక్ తీవ్రవాదానికి అడ్డాగా మార్చాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? వెస్ట్ బెంగాల్ ఎవరు అధికారంలో ఉన్నారో మీకు తెలుసు, తెలంగాణలో ఎవరు అధికారంలో ఉన్నారో తెలుసు, కర్ణాటకలో ఎవరు అధికారంలో ఉన్నారో తెలుసు, కేరళ ఎవరు అధికారంలో ఉన్నారో తెలుసు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇట్లాంటి సంఘటనలు జరుగుతలేవు. కానీ ఎక్కడైతే ప్రతిపక్షాల అధికారంలో ఉన్నాయో ఆయా రాష్ట్రాల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని బదనాం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేస్తుంది. ఒక క్రమ పద్ధతిగా ఈ దేశంలో హింసను ఎంకరేజ్ చేస్తున్నారు. దీనికి జీతాలు తీసుకొని పాశ్చాత్య దేశాల నుంచి, కొన్ని సంస్థల నుంచి జీతాలు తీసుకొని కొంతమంది సోకాల్డ్ సూడో ఇంటలెక్చువల్స్ మాట్లాడుతున్నారు. దయించి మా మీడియా మిత్రులకు నేను చేసేటువంటి అప్పీల్, అట్లాంటి సూడో ఇంటలెక్చువల్స్ ని సోషల్ బాయ్కాట్ చేయండి. టీవీ ఛానళ్ళకు విలువకండి దయచేసి. ఎందుకంటే యూ హీన్ ట్రీటెడ్ అండ్ యూ హీన్ కాల్డ్ యాజ్ ఫోర్త్ ఎస్టేట్. ప్రజాసేవకులుగా రాజకీయ పార్టీలకు ఎంత బాధ్యత ఉందో మా మీడియాను కూడా అంతే అడుగుతా ఉన్నా. ఇలా పోయి మైకి పెట్టి అడుగురి ద సోకాల్డ్ ఉదయనిధి స్టాలిన్ని, ప్రకాష్ రాజ్ని, కమల్ హాసన్ని, వాట్ ఈస్ యువర్ స్టాండ్ ఆన్ ద టెర్రరిస్ట్ అటాక్ ఆన్ ఏ పర్టికులర్ కమ్యూనిటీ? హిందువులు ఎవరైతే వాళ్ళనే కాల్చిపోయినారు వాళ్ళు. ఇట్లా ఈ దేశంలో సెక్యులరిజం పేరిట మెజారిటీ ప్రజల హిందూ మతస్థుల మనోభిప్రాయాల్ని అగౌరవపరుస్తున్నటువంటి వ్యక్తులందరినీ కూడా సోషల్ బాయ్కాట్ చేయాలని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ, చివరిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అన్ని మదర్సాల మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. కాంగ్రెస్ వస్తేనే ఈ రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంది. ముఖ్యమంత్రులు దించేందుకు ఒక ముఖ్యమంత్రిని మార్చి ఇంకొకరి ముఖ్యమంత్రిని తెచ్చుకోవడానికి మత కల్లోలాలు చేసిన చరిత్ర ఉంది. కాబట్టి తెలంగాణలో జరుగుతున్నటువంటి దేవాలయాల మీద దాడి ఖచ్చితంగా హిందూ సమాజం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, పహల్గాంలో అమాయకులు కనీసం ప్రతిఘటించడానికి అవకాశం లేకున్నటువంటి పేద టూరిస్టుల మీద ఇంత దుర్మార్గమైనటువంటి దాడికి పాల్పడినటువంటి టెర్రరిస్టులు మేమే ఇంకా చేసినామని ప్రకటించుకున్నటువంటి ఆ సంస్థతో సహా దానికి సంబంధించిన వాళ్ళ మూలాలందరినీ తొందరలోనే ఖచ్చితంగా ఈట్కా జవాబ్ పత్తర్సే జరూర్ దేంగే. గతంలో జరిగినటువంటి గుణపాఠాలు సరిపోలేదు. దొంగ కాబట్టి రాత్రిపూట వచ్చి దొంగ దెబ్బలు కొట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇట్లాంటి చిల్లర పనులు చేసేటువంటి టెర్రరిస్ట్ సంస్థల్ని
కూకటి వేళ్లతో సహా పెకిలించి బయటపడేస్తామని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాం.